కల్కి అవతారం భవిష్యత్తు యొక్క ధర్మయోధుడు. కాలచక్రంలో యుగాలు మారుతూ సాగుతాయి. సత్య త్రేతా ద్వాపర యుగాల తర్వాత వచ్చిన కలియుగం మానవులలో ధర్మం తగ్గి అధర్మం పెరిగే సమయం. మనస్సుల్లో స్వార్థం, మాటల్లో అబద్ధం, లోకంలో హింసాలోభాలు పెరిగిపోయాయి. దేవతలు దీనిని చూసి దుఃఖించి పరమధామంలో ఉన్న విష్ణువును ప్రార్థించారు. ప్రభూ, ధర్మం ప్రమాదంలో ఉంది, లోకాన్ని రక్షించడానికి నీవే మార్గం. దివ్య అవతార నిర్ణయం. వారి ప్రార్థనలు విన్న మహావిష్ణువు సమయం వచ్చినప్పుడు కల్కి అవతారంగా భూమిపై అవతరిస్తానని నిర్ణయం తీసుకున్నాడు. కల్కి జననము. కలియుగాంతంలో శంభలా గ్రామమనే పవిత్ర స్థలంలో విష్ణువు ఒక దివ్యశక్తిగల యోగి దంపతులైన విష్ణు యశసః మరియు సుమతిదేవిల ఇంట జన్మిస్తాడు. ఆ చిన్నారి కళ్లలో అగ్ని, హృదయంలో కరుణ, జన్మతోనే దివ్యశక్తులతో ఆశీర్వదించబడ్డవాడు. తెల్లగుర్రంపై అవతరించిన యోధుడు. యౌవనానికి చేరుకునేసరికి కాలం కలుషితమై అధర్మం శిఖరస్థాయికి చేరుతుంది. ఆ సమయంలో కల్కి దివ్య తెల్లగుర్రం దేవదత్తమీద స్వారిగా జ్వాలలాగా మెరుస్తున్న ఖడ్గంతో అసుర స్వభావంగల దుష్టులను సంహరించడానికి సిద్ధమవుతాడు. అతని గుర్రం పరిగెడితే దాలులు విరిగి పారిపోతాయి. ఖడ్గం వెలిగితే రాత్రి పగలవుతుంది. అతని మహోద్ఘోషం వినిపిస్తే దుష్టుల హృదయాలలో కంపం పుడుతుంది. లోక నిర్మలీకరణ. కల్కి యుద్ధం కేవలం శరీరాలపై కాదు, అధర్మపు అంధకారంపై. కోపం, లోభం, అబద్ధం, క్రూరత ఇవి అన్నింటి రూపమైన శక్తులను అతలు ఒక్కొక్కటిగా నాశనం చేస్తాడు. దుష్టశక్తులు పడిపోయే కొద్దీ లోకం మళ్లీ వెలుగుతో నిండిపోతుంది. నూతన యుగ ధారాభిషేకం. కల్కి తన కార్యాన్ని ముగించిన తర్వాత లోకంలో ధర్మాన్ని పునరుద్ధరించి మనుషులు ప్రేమతో, శాంతితో జీవించే సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. అతని పని పూర్తవగానే విష్ణుదేవుని దివ్యలోకానికి తిరిగి చేరుకుంటాడు. కథ యొక్క సందేశం. అధర్మం ఎంత పెద్దదైనా ధర్మం ఎప్పటికీ నిలబడుతుంది. లోకం చీకటి పడినప్పుడు వెలుగు రూపంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. మనిషి మంచితనం, నీతి, నిజాయితీ కలియుగాన్ని సత్యయుగంగా మార్చగల శక్తులు.